పూజలు చేసుకునేటప్పుడు సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి? సంకల్పం లేకుండా పూజ చేయడం అంటే పేరు రాయకుండా పరీక్ష రాయడం వంటిది. మరి అంత ముఖ్యమైన సంకల్పం గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు పూజలో సంకల్పం చదవాలి అంటే ముందు మనకు కొన్ని విషయాల గురించి అవగాహన ఉండాలి. అవేమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం సంకల్పంలో సంవత్సరం, అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారం, నక్షత్రం చెప్పుకుంటాము. మొదటిది సంవత్సరం. సంవత్సరం అంటే మన తెలుగు సంవత్సరాల పేర్లు చెప్పుకోవాలన్నమాట. ఇవి 60 ఉంటాయి. ప్రస్తుతం మనం 39వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాము. తరువాత అయనం. జనవరి 14 నుంచి జనవరి 16వ తేదీ వరకు ఉత్తరాయణం. జూలై 17వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు దక్షిణాయనం. ప్రస్తుతం మనం దక్షిణాయన పుణ్యకాలంలో ఉన్నాము. తర్వాత మాసములు, ఋతువులు. ప్రతి 2 మాసములకు కలిపి ఒక ఋతువు ఉంటుంది. అంటే వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసములు, గ్రీష్మ ఋతువులో జ్యేష్ఠ ఆషాఢ మాసములు, వర్ష ఋతువులో శ్రావణ భాద్రపద మాసములు, శరత్ ఋతువులో ఆశ్వయుజ కార్తీక మాసములు, హేమంత ఋతువులో మార్గశిర పుష్యమాసములు, శిశిర ఋతువులో మాఘ ఫాల్గుణ మాసములు ఉంటాయన్నమాట. తరువాత పక్షములు. అమావాస్య తరువాత పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం. పౌర్ణమి తరువాత పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షంగా చెబుతారు. తరువాత వారములు. సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ వారముల పేర్లను సంస్కృతంలో చదవాలి. ఉదాహరణకు ఆదివారం అయితే భానువాసరే. ఈ విధంగా మిగిలిన పేర్లను కూడా చదవాలి. తరువాత నక్షత్రములు. మనకు 27 నక్షత్రాల పేర్లు ఉన్నాయి. సూర్యోదయానికి ఏ నక్షత్రం ఉంటే మనం సంకల్పంలో ఆ నక్షత్రం పేరు మాత్రమే చదువుకోవాలి. తరువాత తిథులు. తిథులు ఈ విధంగా ఉంటాయి. సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథినే మనం సంకల్పంలో చదువుకోవాలి. మీరు సంకల్పం శ్లోకం గనుక చదవలేకపోతే మీ పేరు, మీ గోత్రం, మీ కుటుంబ సభ్యుల పేర్లు, సంవత్సరం పేరు, అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారం, నక్షత్రం చదువుకుని పంచపాత్రలోని నీళ్లను కుడి చేతి ఉంగరం వ్రేలితో స్పృశించాలి. తిథి, నక్షత్రం, సూర్యోదయానికి ఏది ఉంటే అదే చదువుకోవాలి. ఇప్పుడు పూజలో సంకల్పం ఏ విధంగా చదవాలో తెలుసుకుందాం. మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు అజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వత్మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గంగా గోదావరిహో మధ్యప్రదేశే. అంటే మీ ఊరికి ఏ నది దగ్గరగా ఉంటే ఆ నది పేరు తలుచుకోవాలి. మీరు రెంట్ హౌస్లో ఉన్నట్టయితే నివాసిత గృహే, అదే మీ సొంత గృహంలో ఉన్నట్టయితే స్వగృహే అని చదువుకోవాలి. అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ నామ సంవత్సరే అయనే ఋతువో మాసే పక్షే తిథౌ వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః నామధేయం శ్రీమతి గోత్రవః నామధేయం అంటూ మీ పేర్లు చెప్పుకొని అస్మాకం సహకుటుంబాయాః సహకుటుంబస్య ఉపాత్త దురిదక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సర్వాపదాం నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతాముద్దిశ్య ఏ పూజ చేస్తున్నామో ఆ దేవీ దేవతా పేరు చెప్పి ముద్దిశ్య ప్రీత్యర్థం
కల్పోక్త విధానేన యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పుకుని కుడి చేతి ఉంగరం వ్రేలితో నీళ్లను స్పృశించాలి. ఏ పూజలు చేసేటప్పుడు అయినా సరే సంకల్పం చేసుకునే పద్ధతి ఇది.